శనివారం సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నామినేషన్ వేసే ముందు సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ చేయించడం సీఎం కేసీఆర్ కు అలవాటు. ఈసారి ఆయన గజ్వాల్, కామారెడ్డి స్థానాల్లో బరిలో దిగుతున్నారు. ఈ నెల 9న నామినేషన్లు వేస్తారు. ఈ నేపథ్యంలో తన నమ్మకాన్ని కొనసాగిస్తూ గుడిలో ఈ రోజు ఉదయం 10ంటికి పూజ చేయించనున్నారు. శనివారం నాడు బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మోర్తాడ్ మండలం సుంకేడ్, దోన్పాల్ గ్రామాల్లో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటారు. అభివృద్ధి పథంలో ఆర్మూర్ నియోజకవర్గానికి అధిక నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున, నా తరపున ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు జీవన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ముత్తకుంట, కొత్తపేట తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నేడు ఉదయం నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గణేష్ బిగాల నగరంలోని 44, 47, 46వ డివిజన్లలోని పోచమ్మగల్లి, ద్వారకానగర్, ముద్రాజ్ గల్లీ, పూసల గల్లీ మరియు పులాంగ్ లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి రోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. అర్బన్ నియోజకవర్గంలో 3, బోధన్, ఆర్మూర్లో ఒక్కొక్క చొప్పున నామినేషన్ వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారు. నేపాల్లోని జాజర్కోట్ జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ జిల్లాతో పాటు పక్కనే ఉన్న రుకుం పశ్చిమ జిల్లాలో కలిపి కనీసం 69 మంది మృతి చెందారని, 10ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. అనేక భవంతులు కుప్పకూలాయి. నగరంలోని జనార్దన గార్డెన్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి అర్బన్ ఎమ్మెల్యే బిగాల 7 తరపాల పద్మశాలి సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ పద్మశాలీలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, పద్మశాలీల అభివృద్ధి పనులకు 8 కోట్లు 15 లక్షలు కేటాయించామని గుర్తు చేశారు.